చేరి వచ్చిన మనందరం దేవుని వాక్యాన్ని ఆలోచించాలి. నా మనసులో ప్రభు పెట్టిన కొన్ని తలంపులు మీతో నేను షేర్ చేయాలని ఇష్టపడుతున్నాను. రండి, మత్తయి సువార్త, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త ప్లీజ్ 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు అందరం కలిసి చదవటానికి ప్రయత్నించేద్దాం. 4 వచనాలు ప్లీజ్. బైబిల్ అందరూ ఓపెన్ చేయండి, అందరూ తేరి చూడండి ఆ మాటలు. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు ఈ సమయంలో మనం చదువుదాం. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు, చదవరా మీరు? చదవండి. ఆయన ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహుజన సమూహం, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నీవైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. అందుకు ఆయన చెయ్యి చాపి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధమాయను. ఎవరితోనూ ఏమీ చెప్పకుసును, నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకుని మోషే నియమించిన కానుక సమర్పించమని వారితో చెప్పాను. చదివేటప్పుడు ఒకటి స్పష్టంగా చదవాలి, రెండవది పెద్దగా చదవాలి, మూడవది అర్థవంతంగా చదవాలి. మరలా చదువుదాం. 4 వచనాలు. 1 పెద్దగా చదువుదాం, 2 స్పష్టంగా చదువుదాం, అర్థవంతంగా చదువుదాం. రండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి ఆయనకు మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధమైంది. అప్పుడు యేసు ఎవనితోనూ ఏమీ చెప్పకుసుని, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. దేవుడి వాక్య భాగాన్ని దీవించుగాక. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు మనం కౌంట్ చేస్తే 37 అద్భుతాలు మనకు కనపడతాయి. యేసు ప్రభు స్వస్థపరిచే విషయాలు కానీ, మరణించిన వారిని లేపే సందర్భాలు కానీ, ఇంచుమించు 4 సువార్తల్లో 37 అద్భుతాలు, సూచక్రియలు మనకు కనపడతాయి. ఈ 4 సువార్తల్లో మరి ముఖ్యంగా ఒక్కొక్క అద్భుతం ఎట్లా ఉంటుందంటే, ఒక సువార్తికుడే రాస్తాడు, మిగతా 3 ప్రస్తావించి. కొంతమంది 2 సువార్తలే రాస్తారు ఒక స్వస్థతని, మరొక 2 రాయరు. మరి కొంతమంది 3 సువార్తల్లో ఉంటుంది అద్భుతం, కానీ ఒక సువార్తలో ఉండదు. అట్లా ఒక సువార్తలోనే కనపడుతుంది, మిగతా 3 ఉండదు, 2 ఉంటుంది, మిగతా 2 ఉండదు. ఒకే సంభవం 3 సందర్భాలలో ఉంటుంది, ఒకే విషయము 4 సువార్తల్లో ఉంటుంది, ఒకే సన్నివేశన ఒక్క సువార్తలోనే ఉంటాయి అద్భుతాలు. ఉదాహరణకి యేసు ప్రభు నీళ్లను ద్రాక్షారసంగా చేశాడు. ఎన్ని సువార్తల్లో ఉంది? అది ఒక్క సువార్తలోనే ఉంది. మరి మిగతా 3 సువార్తల్లో మనకు కనపడదు. ఇప్పుడు గెరాసేనుల ప్రాంతంలో ఉన్న వ్యక్తిని యేసు ప్రభు స్వస్థపరుస్తాడు. ఎన్ని సువార్తల్లో ఉంది?
రెండు సువార్తల్లో ఉంటుంది. మార్కు సువార్తలో ఉంటుంది, మత్తయి సువార్తలో మనకి స్పష్టంగా కనపడింది. జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం చదువుకున్నాం చూసావా, ఈ కుష్ఠరోగిని గురించి. ఇది 3 సువార్తల్లో కనపడింది ఇదే సందర్భాన్ని. 3 సువార్త పుస్తకాల్లో మనం 3 పుస్తకాల్లో గమనించగలం. జాగ్రత్తగా అంటే మనము చదివేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక అద్భుతాన్ని చదివేటప్పుడు సువార్తల్లో మరి ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, దీన్ని గూర్చి మత్తయ్య ఏమైనా ప్రస్తావించి మాట్లాడా, మార్క్ ఏమైనా మాట్లాడా, లూకా ఏమైనా మాట్లాడా, యోహాన్ ఏమైనా మాట్లాడా? 3 మాట్లాడితే 3 మాట్లాడిన దాంట్లో నుంచి మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ కుష్ఠరోగిని గురించి ఇప్పుడు 4 వచనాలు మనం చదువుకున్నాం. మత్తయ్య రాస్తాడు, మార్కు రాస్తాడు ఇదే సంభవాన్ని, లూకా రాస్తాడు ఈ సంభవాన్ని, కానీ యోహాన్ రాయుడు ఈ సంభవాన్ని. జాగ్రత్తగా మనం అబ్జర్వేషన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మత్తయి సువార్తలో ఎన్నో అధ్యాయంలో ఉందండి ఈ అద్భుతం. మీకు సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. అంటే నేను స్టడీ చేసే పద్ధతిని మీకు చెప్తున్నాను. జస్ట్ 2 నిమిషాలు. ఎన్నో అధ్యాయం ఇది? 8వ అధ్యాయం. గుర్తుపెట్టుకున్నట్లు జాగ్రత్తగా. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది మనకి ఈ అద్భుతం. చూడండి ఒకసారి 40వ వచనాన్ని చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని. ఇప్పుడు ఇక్కడ మార్క్ ఎన్నో అధ్యాయంలో రాశాడు ఈ అద్భుతాన్ని? మొదటి అద్భుతం. మత్తయి ఎన్నో అధ్యాయంలో రాశాడు? 8వ అధ్యాయంలో రాశాడు. మార్క్ ఎన్నో అధ్యాయంలో రాశాడు? మొదటి అధ్యాయం. లూకా చూడండి ఒకసారి 5వ అధ్యాయం. లూకా చూడండి 5వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? ఆయన ఒక పట్టణములో నున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడు వారు యేసుని చూసి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనను. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, మత్తయి ఎన్నో అధ్యాయంలో రాశాడు? మాట్లాడాలి మీరు. ఎన్ని? 8వ అధ్యాయం. మార్క్ ఎన్నో అధ్యాయంలో రాశాడు? లూకా ఎన్నో అధ్యాయంలో రాశాడు? 8, 1, 5. ఎంత సంఖ్య? 800. 8, 1, 5. ఎంత సంఖ్య? ఎంత? 815 లేకపోతే 815 అనేది గుర్తుపెట్టుకోండి. 8 అనగానే మనకి ఎవరు గుర్తొస్తాడు? మత్తయి గుర్తు రావాలి. 1 అనగానే ఎవరు గుర్తు రావాలా? మార్కు గుర్తు రావాలి. 5 అనగానే మనకి ఎవరు గుర్తు రావాలా? లూకా గుర్తు రావాలి. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. అంటే గుర్తుపెట్టుకోవటానికి చాలా సింపుల్గా ఉంటుంది. 8వ అధ్యాయం అనగానే వెంటనే స్ట్రైక్ అవ్వాలి మనకి ఎవరు రాశారు. కనుక ఈ కుష్ఠరోగిని గురించి మనం గుర్తుపెట్టుకునే ఒక సంఖ్య ఏంటంటే 815. కనుక 815 ఈ లాస్ట్ ఆదివారంన ఒక కుష్ఠరోగి మనకు నేర్పే కొన్ని ఆత్మీయ పాఠాలను గురించి ఈ ఆరాధనలో మనం కొంతసేపు ధ్యానం చేద్దాం. కొంత సమయం మన మనస్సును నిలుపుదాం. ఖచ్చితంగా దేవుడు, నన్ను కదిలించిన దేవుడు ఖచ్చితంగా ఇక్కడ చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా కదిలిస్తాడని నేను నమ్ముతున్నాను. కనుక జాగ్రత్తగా ఈ ఆర్డర్ మనం చూస్తే, యేసుక్రీస్తు చేసిన అద్భుతాల ఆర్డర్ చూస్తే, ఆయన చేసిన 37 రికార్డు చేయబడిన 37 అద్భుతాలలో, సూచక్రియల్లో ఒక క్రమబద్ధీకరణగా మనం ఆలోచన చేస్తే ఈ కుష్ఠరోగిని యేసు ప్రభు బాగు చేయటం అనేది 6వ అద్భుతం ఇది. అంటే ఒక క్రమబద్ధీకరణగా మనం ఆలోచన చేస్తే, ఒకదాని తర్వాత ఒకటి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు ఈ కుష్టు వ్యాధిగ్రస్తుణ్ణి బాగు చేసే అద్భుతం ఎన్నోదంటే చెప్పండి, ఎన్నోది? 6వ అద్భుతం అనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఊరకట్ల అబ్జర్వేషన్ చేద్దాం మనం. జస్ట్ ఊరకట్ల
అందరూ తీయండి ఒకసారి 8వ అధ్యాయాన్ని తీయండి. ఈ 8వ అధ్యాయంలో యేసు ప్రభువు చేసిన కొన్ని అద్భుత కార్యాలను జస్ట్ వరకు అట్లా మీ మనస్సుకు చదివించాలని నేను ఇష్టపడుతున్నాను. మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు 8వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ ఒక వ్యక్తిని యేసు ప్రభు ఏం చేశాడంటే ప్రభు స్వస్థపరిచాడు. మనకి 1 నుంచి 4 వచనాలు మనం చదివినప్పుడు ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఎవరిని బాగు చేశాడు యేసు ప్రభు? కుష్ఠరోగిని బాగు చేశాడు. ఎక్కడ బాగు చేశాడు ఆయన కుష్ఠరోగిని? చెప్పండి, ఎక్కడ బాగు చేశాడు ఆయన? 8వ అధ్యాయం 1వ వచనం చదువుదామా? ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. యేసు ప్రభు ఈ అద్భుతం ఎక్కడ చేశాడంటే ఆ కొండ యొక్క దిగువ భాగాన యేసు ప్రభు ఏం చేశాడు? ఈ వ్యక్తిని బాగు చేశాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కొండ పైన, కొండ మీద ప్రసంగం 3 దినాల ప్రసంగం అయిపోయిన తర్వాత 3 రోజుల తర్వాత యేసు ప్రభు ఆ కొండ దిగి వస్తున్నప్పుడు ఆ వ్యక్తిని ఏం చేశాడు? యేసు ప్రభు ఆయన్ని బాగు చేశాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తర్వాత 5వ వచనం నుంచి 13వ వచనం వరకు చూస్తే మనకి మరొక అద్భుతం కనపడింది. ఒకసారి చూస్తారా మాట? 5వ వచనాన్ని చదువుదాం ఒకసారి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి ఏమంటున్నాడండి? నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేయటం మొదలుపెట్టారు? యేసు ప్రభువుని బాగు చేయమని ఆ యొక్క శతాధిపతి వేడుకున్నప్పుడు నిజంగా అతనిలో ఉన్న విశ్వాసాన్ని చూసి అతడు ఏమంటాడు తెలుసా? నేను ఇంటికి వస్తానంటే 8వ వచనం అంటాడు, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టుటకు నేను పాత్రుడును కాదయ్యా, నీవు మాట మాత్రం సెలవివు, నా దాసుడు బాగుపడతాడు అని ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ అద్భుతం, ఈ మిరాకిల్ ఎక్కడ జరిగిందంటే ఇది కపెర్నహూములో జరిగింది. వాస్తవానికి ఈ అద్భుతం ఎక్కడ జరిగిందంటే మొదటి అద్భుతం ఏమో కొండ దిగువ భాగాన జరిగింది. 2వ అద్భుతం ఎక్కడ జరిగిందంటే కపెర్నహూములో జరిగింది. 3వ అద్భుతం చూడండి ఒకసారి 14వ వచనం నుంచి 17వ వచనం వరకు 3వ అద్భుతం ఇది ఈ అధ్యాయంలో చూడండి జాగ్రత్తగా. తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. ఇప్పుడు ఈ అద్భుతం ఎక్కడ జరిగిందండి? పేతురు అత్త ఇంటిలో అద్భుతం. ఇప్పుడు నేను 3 చెప్పాను. ఒకటి ఎక్కడ జరిగింది? కొండ దిగువన అద్భుతం జరిగింది. 2వ అద్భుతం ఎక్కడ జరిగింది? కపెర్నహూములో జరిగింది. 3వ అద్భుతం ఎక్కడ జరిగింది? పేతురు అత్త ఇంట్లో అద్భుతం జరిగింది. ఇక్కడ 18 నుంచి 22 వరకు యేసు ప్రభు వాళ్ళకు ధోని మీద వాక్యం చెప్తా ఉంటాడు. అది మనకి అవుట్ ఆఫ్ కాంటాక్ట్. 23 నుంచి 27 వరకు జరిగితే మరొక అద్భుతం చూడండి ఎక్కడ చేశాడు యేసు ప్రభు. మనం ఆలోచన చేస్తే 26వ వచనం, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలవాయి. ఈ అద్భుతం యేసు ప్రభు ఎక్కడ చేశాడు? సముద్రము మీద చేశాడు. జాగ్రత్తగా వినండి. కొండ దిగువన చేశాడు యేసు ప్రభు అద్భుతం. 2వది కపెర్నహూములో చేశాడు. 3వది పేతురు అత్త ఇంటిలో చేశాడు. 4వది సముద్రము మీద అద్భుతం చేశాడు. నెంబర్ 5వ మాట అక్కడ నుంచి మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తే 28 నుంచి 34 వరకు మనం చూస్తే అక్కడ గెరాసేనుల ప్రాంతంలో అపవిత్ర ఆత్మల చేత పట్టి పీడించబడుతున్న వ్యక్తిని ప్రభు బాగు చేశాడు. చూడండి ఒకసారి 28 చదువుదాం. ఆయన అద్దరినున్న అంటే యేసు ప్రభు సముద్రపు ఇద్దరి నుండి, చెప్పండి అమ్మా, ఇద్దరి నుండి అద్దరినున్న గదరేనీయుల దేశమునకు చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా
వచ్చి ప్లీజ్ యువర్ అండర్స్టాండ్. ఇప్పుడు ఈ అద్భుతం యేసు ప్రభు ఎక్కడ చేశాడంటే గలిలయ సముద్రానికి అద్దరణ చేశాడు ఈ అద్భుతం. హలో, మీరు వినాలి జాగ్రత్తగా. ఒకటి కొండ దిగువన చేశాడు యేసు ప్రభు, రెండవది కపెర్నహూములో చేశాడు యేసు ప్రభు అద్భుతం, మూడవది యేసు ప్రభు ఎక్కడ చేశాడు? పేతురు అత్త ఇంటిలో చేశాడు అద్భుతం. తర్వాత అద్భుతం యేసు ప్రభు ఎక్కడ చేశాడు? సముద్రం మీద చేశాడు. తర్వాత సముద్రము అద్దరణ గదిరేణీల ప్రాంతంలో యేసు ప్రభు అద్భుతం చేశాడు. జాగ్రత్తగా వినండి. అంటే ఈరోజు నేను చాలా మంది సోకాల్డ్ స్పీకర్స్ కానీ చాలా సంఘాల్లో కానీ ఈ రోజున ఒక విషయం నేను తరచుగా వింటున్నాను. ఏంటంటే ఈరోజు అద్భుతాలు ఎక్కడ జరుగుతున్నాయి అండి? ఈ రోజున లిటరల్గా చెప్పండి, ఈ రోజున అద్భుతాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఆ రోజున యేసు ప్రభు ఎక్కడ అద్భుతాలు చేశాడు? ఈ రోజున మన ప్రస్తుత దినాలకు అన్వయించుకొని మాట్లాడితే ఈ రోజున అద్భుతాలు ఎక్కడ జరుగుతున్నాయి? మా చర్చిలో అద్భుతం జరుగుతుంది, లేకపోతే మా మీటింగ్లో అద్భుతం జరుగుతుంది, లేదంటే మా ఉపవాస కూడికల్లో అద్భుతం జరుగుతుంది. అద్భుతం అనేది ఒక ప్లేస్లోనే జరిగిద్దా? ఏ ప్లేస్లోనైనా స్వస్థపరచగలడా? అసలు స్వస్థత వరము అనేది నాకుంటే అసలు నేను ఏ స్థలములో అయినా స్వస్థపరచగలనా? ఒకే స్థలములో నేను స్వస్థపరచగలనా? చెప్పండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పే భావం. ఇప్పుడు ఉదాహరణకండి, నేను పెయింటర్నండి. ఇప్పుడు నేను పెయింటర్ని అయితే నేను పెయింటింగ్ అనేది తర్లుపాడులోనే వేస్తానా? నేను మార్కాపురంలో వేయలేనా? నేను గుంటూరులో వేయలేనా? నేను హైదరాబాద్లో వేయలేనా? నాకు పెయింటింగ్ వర్క్ వస్తే నేను ఎక్కడైనా వేయగలను పెయింటింగ్. నేను ఉదాహరణకు ఒక టీచర్ని అనుకోండి, నేను ఎక్కడ పాఠాలు చెప్పగలను? నేను తర్లుబాడులోనే పాఠాలు చెప్పగలనా? నేను గుంటూరులో చెప్పలేనా పాఠాలు? విజయవాడలో అంటే ముందు నేను టీచర్ని అయితే నేను పాఠం అనేది ఎక్కడైనా నేను నిజంగా అద్భుతము చేసే వరము ఉంటే ఏదో ఒక ప్లేస్లోనే చేయలేడు ఆ వ్యక్తి. యేసు ప్రభు ఒక ప్లేస్లోనే చేయలా, ఆయన ఎక్కడైనా చేశాడు. అపోస్తుడైన పౌలు కూడా చాలామందిని బాగు చేశాడు, పర్టిక్యులర్గా ఒక ప్లేస్లో బాగు చేశాడు ఆయన. మీరు 10 రోజులు ఉపవాసం ఉంటేనే అద్భుతం మీ జీవితంలో జరిగిద్దని ఎక్కడైనా బైబిల్ చెప్తుందా? మా అయ్యగారు తల మీద చేయి పెడితేనే అద్భుతం జరిగిద్ది అని ఎక్కడైనా ఉందా? మీకు తెలుసా, 4 సువార్తలలో యేసు ప్రభు ఏ వ్యక్తి తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసిన సందర్భాలు లేవు. మీకు తెలుసా, ఏ వ్యక్తిని నూనె రాసి ప్రార్థన చేసి స్వస్థపరిచిన సందర్భాలు లేవు పెద్దగా. ఒకే ఒక సందర్భంలో కనపడింది జస్ట్. అంటే వాక్యాన్ని అద్భుతము అనేది గుర్తుపెట్టుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సాతానుడు కూడా చెయ్యగలడు. కనుక దేవుడు మాత్రమే కాదు, ఇక్కడ అపవాది కూడా కొన్నిసార్లు చేయగలడు. ఈ రోజున సోకాల్డ్ అయ్యగారులు స్వస్థత వరం కలిగి ఏ అయ్యగారైనా ఈ రోజున నీటి పైన స్వస్థపరిచిన ఏ దైవజనుడైనా ఉన్నాడా? ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి స్థితిలోనైనా నిజంగా అది ఉంటే ఏం చేయగలడో తెలుసా? బాగు చేయగలడు. నేను ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలియాలి కూడా ఈ విషయం. ఎప్పుడు కూడా ప్రార్థన చేసే పాస్టర్లో ఏదో మహిమ ఉంటుంది అనుకోవటం ఒక భ్రమ. ఫస్ట్ వన్ మీరు ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే అధికమైన ప్రార్థనా శక్తిని బట్టి దేవుని అభిషేకం వారి మీద ఉండటం ఉంటుంది. కానీ ఒక వ్యక్తిని బాగు చేసేది ఎప్పుడు కూడా ఒక పాస్టర్ కాదనే విషయం మీరు మనస్సులో గుర్తుపెట్టుకోవాలి. ఒక సూచక క్రియ, ఒక అద్భుతం జరిగింది అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి కాదు బాగు చేసేది. ప్లీజ్
ఒక దేవుని సేవకుడు కాదు బాగు చేసేది, దేవుడు స్వస్థపరిచేది. బాగు చేయువాడు, బాగు చేసేవాడు ప్రభు అయిన యేసు క్రీస్తే గాని మనుష్యుడు కాదు. కనుక ఈ విషయాన్ని మీరు మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు నాకే బహుశా స్వస్థత వరం ఉందనుకోండి, ఇక్కడ 10 మంది వ్యాధితో బాధపడుతున్నారనుకో, అమ్మా వినండి జాగ్రత్త, 10 మంది అనారోగ్యంతో బాధపడుతున్నారనుకో, నాలో నిజంగా ఆ మహిమ ఏదో ఉంటే నేను 10 మంది మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు 10 మందికి ఏం కావాలా? స్వస్థత రావాలా. కానీ వాళ్ళల్లో ఒక వ్యక్తే బాగుపడి 9 మంది బాగుపడలేదంటే దాని అర్థం ఏంటి? ఆ బాగుపడ్డ ఒక్క వ్యక్తి 10 మంది మీద ఆయనే చేయబెట్టాడు, 10 మంది పైన ప్రార్థన చేశాం, కానీ ఒక్కరికే స్వస్థత కలిగింది, మిగతా 9 మందికి ఎందుకు స్వస్థత కలగలేదంటే మిగతా 9 మందిలో విశ్వాస లోపాన్ని బట్టి ప్రభు కార్యం చేయలేకపోయాడు. కానీ విశ్వాసాన్ని బట్టి బాగు చేసేది ఎవరో తెలుసా? ప్రభువే. ఈ విషయాన్ని మీరు గ్రహించాలని, అందుకే ఈ ఒక్క వ్యక్తి ఏం చేస్తారో తెలుసా? లేచి, అయ్యగారు ప్రార్థన వల్ల నేను బాగుపడ్డాను. అయ్యగారు 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 దేవుడు మహిమంతా అయ్యగారులు ఈ రోజున దొంగతనం చేస్తున్న దొంగలైపోతున్నారు. ప్లీజ్, ఆ దినాల్లో మనం బ్రతుకుతున్నాం కనుక జాగ్రత్త. అద్భుతాలు చేసేవాడు ఎక్కడైనా, అద్భుతాలు నేను ఇక్కడే చేస్తాను, నేను అక్కడ చేయనంటే నిజంగా అది డ్రామా కదా? నిజంగా అది డ్రామానే. ఇదొక పెద్ద మోసం ఈ రోజున. ప్రభు ఆ వరం ఇస్తే, స్వస్థపరిచే వరం అనేది అదొక ఎక్స్ట్రాగా దేవుడిచ్చే గిఫ్ట్, అది దేవుడిచ్చే వరం. అది 9 కృపావరాల్లో అది ఒక అద్భుతమైన వరం. ఆయన అద్భుతాలు చేయడు అని నేను చెప్పట్లేదు, చేయలేడని నేను చెప్పట్లేదు, అద్భుతం చేస్తాడని చెప్తున్నాను. 100% యేసు ప్రభు చేస్తాడు అద్భుతం. కానీ మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఈ 4 సువార్తలు సారిసారికి ఈ 37 అద్భుతాలని చదువుతున్నప్పుడు, ఈ 37 అద్భుతాలను పక్కన పెట్టుకొని చాలాసార్లు నేను స్టడీ చేసినప్పుడు, కానీ యేసు ప్రభు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి మాత్రమే బాగు చేశాడు. కానీ చాలా సందర్భాలలో చాలామంది వ్యాధిగ్రస్తులు ఆయన దగ్గరికి వస్తే ఆయన స్వస్థపరచకుండానే వెళ్ళిపోయాడండి. వారి యొక్క హృదయ అంతరంగపు యొక్క అవిశ్వాసపు స్థితిని బట్టి. కనుక దేవుడు మనల్ని స్వస్థపరచటము అనేది మనము కలిగి ఉన్న విశ్వాస స్థాయిని పైన ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మీరు మొదటిగా మర్చిపోవద్దని నేను ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దయచేసి ఈ సమయంలో మనం కొన్ని మాటలు ఈ ప్యాసేజ్లో నుంచి మనం ఆలోచన చేయటానికి పూనుకున్నాం. కొన్ని మాటలు రండి ఒకసారి మనము 3 సువార్తల్లో 3 సువార్తికులు చెప్పిన ఒక మాటను మనం అబ్జర్వేషన్ చేద్దాం. జాగ్రత్త, కొంచెం స్టడీ చేద్దాం. ఈ భాగాన్ని కొంచెం స్టడీ చేయటానికి ప్రయత్నం చేద్దాం. 8వ అధ్యాయాన్ని మీరు ఒకసారి తీస్తే 2వ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుదాం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి, ఏమన్నాడమ్మా? కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనాన్ని చదవండి ఒకసారి. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట
మోకాళ్ళుని. ఒక కుష్ఠరోగి అక్కడేమన్నాడు, మత్తయి ఏమన్నాడు, ఒక కుష్ఠరోగి వచ్చి. ఇక్కడ మార్క్ ఏమంటున్నాడు, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి. ప్లీజ్ లూకా సువార్త 5వ అధ్యాయాన్ని తీయండి ఒకసారి. ప్లీజ్ 5వ అధ్యాయాన్ని మీరు తీస్తే 12వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆయన ఒక పట్టణములో నున్నప్పుడు ఇదిగో ఒక కుష్ఠ రోగముతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసుని చూచి, ఇక్కడ చూడండి, ముగ్గురు రైటర్స్ ముగ్గురు మాటలు మాట్లాడారు. అబ్జర్వేషన్ చేయాలి జాగ్రత్తగా. అమ్మా ఇటు చూడండి నాకు వెళ్ళి ఒకసారి. మత్తయి ఏమన్నాడంటే ఒక కుష్ఠరోగి, ఒక కుష్ఠరోగి. కానీ లూకా ఇలా మాట్లాడట్లా, ఒక కుష్ఠరోగిని చూశానన్నట్లుగా మాట్లాడట్లా, ఆ కుష్ఠరోగిని స్టడీ చేసినట్లుగా మాట్లాడుతున్నాడు. ఎట్లా ఉన్నాడంటే అతను, ఇదిగో కుష్ఠ రోగముతో నిండిన, ఇక్కడ ఒక మాట, కుష్టు అనేది బహుశా మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. కుష్టు వ్యాధి అనేది రకరకాలుగా ఉంటుందండి. వినాలి జాగ్రత్తగా. కుష్టు వ్యాధి అనేది రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి కుష్టు వ్యాధి అనేది చేతుల మీద వస్తుంది, కొంతమందికి కుష్టు వ్యాధి అనేది నొసటి పైన వస్తుంది, కొంతమంది కుష్టు వ్యాధి అనేది కళ్ళకు వస్తుంది, కొంతమందికి కుష్టు వ్యాధి అనేది దేహం శరీరం మీద వస్తుంది, కొంతమందికి కుష్టు అనేది కాళ్ళకు వస్తుంది. కానీ మార్కు మత్తయి అన్నారు ఒక కుష్ఠరోగినే చూశారు. కానీ లూకా వచ్చేసరికి ఆయన కుష్ఠరోగముతో నిండాడు. అంటే ఈ లూకా ఎవరో తెలుసా? ఈజ్ ఎ డాక్టర్. వాస్తవానికి ఆయన ఎవరో ఒక డాక్టరు ఒక వ్యాధిగ్రస్తుని ఎలా చూస్తున్నాడంటే తల మొదలుకొని అరిపాదముల వరకు అతను అబ్జర్వేషన్ చేశాడు. ఎలా ఉన్నాడంట, అసలు ఇంగ్లీష్ వర్షన్లో ఉంటుంది, చదువుతారు అసలు ఎవరన్నా దగ్గర ఉంటే. లూకా సువార్త 5వ అధ్యాయం 12వ వచనంలో అద్భుతమైన మాట. అసలు లూకా చాలా అద్భుతంగా మాట్లాడతాడు అక్కడ. ఆ కుష్ఠరోగముతో నిండుకొనిన అనే మాట చక్కగా మాట్లాడతాడు. ఏమంటాడు అక్కడ ఏమంటాడు, ఫుల్ ఆఫ్ లెప్రసీ అనే మాట మాట్లాడతాడు. అంతేనమ్మా? తీశారు ఎవరన్నా? ఫుల్ ఆఫ్ లెప్రసీ అంటే కొంతమందికి చూడండి జాగ్రత్తగా, కాళ్ళకే వస్తుంది, కొంతమందికి చేతులకు వస్తుంది, కొంతమందికి నుదుటి పైన వస్తుంది, కొంతమందికి అక్కడెక్కడ వస్తుంది. కానీ ఈ కుష్టు వ్యాధిగ్రస్తుని కంట ఫుల్ ఆఫ్ లెప్రసీ అంటే అరికాలు మొదలుకొని తల వరకు కుష్టుతో నిండిపోయి ఉన్నాడు. అసలు వాస్తవాన్ని చెప్పాలంటే, అంటే దేహములో ఏ భాగం కూడా కుష్టు చేరని ప్లేస్ అంటూ ఏది లేదు అసలు వాస్తవానికి. డాక్టర్ లూకా ఇదే మాట్లాడుతున్నాడు. అంటే అతని శరీరములో ఏ భాగం కూడా కుష్టు లేని భాగం అంటూ ఏది లేదు. ఫుల్ ఆఫ్ లెప్రసీ అంటే దేహమంతా కుష్టు వచ్చేసింది. అసలు తల మొదలుకొని అది పాదముల వరకు. కానీ ఈ కుష్ఠరోగికి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాపించింది. ఇతను ఎక్కడున్నాడండి? ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎక్కడున్నాడంటే కొండ దిగువ భాగాన ఉన్నాడు ఇతను. జాగ్రత్తగా చూడండి. నా మొదటి మాట ఇలా చెప్పాలని ఇష్టపడుతున్నాను. అతని వికారము ఏంటండి? ఇప్పుడు ఫుల్ ఆఫ్ లెప్రసీ, దేహమంతా కుష్టుతో నిండిన వ్యక్తి యొక్క ముఖము ఎంత బాగుంటుందండి? శరీరం ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి? ఎంత అందంగా ఉంటుందండి? అంటే అతని వికారము అంటే ఆ ఆకారము లేని వికార స్థితి వాస్తవానికి ఆయన ముఖం.
బహుశా అది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఆ పిక్చర్ మీరు చూస్తుంటే. అంటే వికారం 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 వికారం. కానీ శరీరం అంతా తినివేస్తుంది ఆ కుష్టు. కానీ ఇతడు ఒక మాట మాట్లాడాడండి అక్కడ. 3 సందర్భాలలో కూడా ఒక మాట అట్లా కనపడింది. ఏంటో తెలుసా? ప్రభువా అనే మాట మీరు చూశారు అక్కడ. 8వ అధ్యాయం 1వ వచనంలో మాట ఉంటుంది. ఏమంటున్నాడండి ఇతను? 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ఏమంటున్నాడండి? ప్రభువా అంటున్నాడు. నిజంగా ప్రభువా అన్నాడు అంటే నిజంగా ఇతని గురించి కొన్ని మాటలు నేను చెప్పాలనుకోండి. ఇతడు ఈ లెప్రసీ పేషెంటు, ఈ కుష్టి వ్యాధి కలిగిన వాడు ఎక్కడున్నాడండి చెప్పండి. అమ్మా మిమ్మల్ని సారికి ప్రశ్నలు అడుగుతున్నాను, మీరు జవాబు చెప్పాలి జాగ్రత్తగా. ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎక్కడున్నాడు? కొండ దిగువ భాగాన ఉన్నాడు. కొండ దిగువ భాగాన హిస్టరీ ఇతని గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఈ కొండ దిగువ భాగాన ఇప్పుడు ఆయన కొండ దిగి వస్తుంటే ఎదురుపడ్డాడు వాస్తవానికి. ఇప్పుడు కొండ మీద యేసుక్రీస్తు ప్రభు ఎన్ని రోజులు ఉన్నాడండి? 3 దినాలు ఉన్నాడు. 5వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి ఒకసారి. 5:1 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5:1 చదవండి. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా, కొండ ఎన్నో అధ్యాయంలో ఎక్కాడు యేసు ప్రభు? 5వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు కొండెక్కాడు. 8వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి ఒకసారి మీరు ప్లీజ్. ఆయన ఆ కొండ మీద నుండి దిగి, ఇప్పుడు మత్తయి సువార్త 5, 6, 7 అంటే ఈ 3 అధ్యాయాల ప్రసంగాలన్నీ యేసు ప్రభు ఎక్కడుండి చేశాడు? కొండ మీద ప్రసంగం అంటారు దీన్ని. ఇప్పుడు 3 దినాలు ఆయన ఏం చేశాడంటే, ఆయన 3 అధ్యాయాలు యేసుక్రీస్తు టీచ్ చేశాడు అక్కడ. ఇప్పుడు ఇంకో విషయం తెలుసా? 3 రోజులు కుష్టి వ్యాధిగ్రస్తుడు కొండ దిగువన ఉండి యేసు ప్రభువు చెప్పే సుబోధను ఆలకించాడండి అతను. హల్లెలూయా. అంటే ఈజ్ ఏ 3 days కొండ దిగువ భాగాన అతను కూర్చొని, ఎందుకో తెలుసా? జనాల్లోకి అతను రానివ్వరు వాస్తవానికి. కనుక యేసు ప్రభు బోధ, యేసు ప్రభు యొక్క వాక్యము 3 రోజులు ఆయన కొండ దిగువ భాగా నుండి ఆయన దేవుని వాక్యాన్ని విన్నట్లుగా చరిత్రకారుడైన లూసిఫస్ అనే ఒక చరిత్రకారుడు చాలా అద్భుతంగా ఈ ప్యాసేజ్ని గురించి ఆయన వివరించినప్పుడు నేను ఒక ఆర్టికల్లో చదివాను దాన్ని. ఆయన వాక్యాన్ని గురించి 3 రోజుల ప్రసంగంలో చూడండి ఒకసారి. జనసమూహాలు 7వ అధ్యాయం 28, 29. అమ్మ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, కొంచెం తీసుకెళ్తాను అమ్మ, జాగ్రత్తగా చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఏం చేయబడ్డారండి? ఆశ్చర్యపడుచుండిరి. కంటిన్యూషన్. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి నిజంగా ప్రభువా అనే మాట ఆయన నోట్లో నుంచి కుష్టి వ్యాధిగ్రస్తుడు ఎక్కడ నేర్చుకున్నాడయ్యా అంటే, నిజంగా ఆయన బోధ విన్నప్పుడు ఆయన బోధలో ఏం కనపడింది తెలుసా? అధికారం కనపడింది. ప్రభువా అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? అధికారి, సర్వాధికారి. నా అధికారి, నా సర్వాధికారి అంటే ఆయన బోధ విన్న అనేక మందిని ఏమన్నారు తెలుసా? నా సర్వాధికారి అని విని అక్కడ ప్రభువుని ఏం చేశారు తెలుసా? మహిమపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ నాకు ఒక మాట, మాటలలో అధికారమును బట్టి ప్రభావితుడయ్యాడు. వినే విధానం నేను అనుకుంటున్నాను
కొండ దిగువన 3 దినాల సుదీర్ఘ ప్రసంగాన్ని విన్నాడే. నేను అనుకున్నాను, అసలు ఎట్లా వినగలిగాడు ఇతను? హౌ ఈజ్ పాసిబుల్? అసలు ఎలా సాధ్యం? 3 దినాలు. మనోళ్ళు కూడా, చర్చిలో వాళ్ళు కూడా వాక్యం వింటారండి. చాలా స్థలాలకు వెళ్ళినప్పుడు కూడా వాక్యం వింటారు. ఎట్ట వింటారు చెప్పంటారా? పొయ్యిలో కాళ్ళు పెట్టినట్టుగా కాళ్ళు పెట్టి పొయ్యిలో కాళ్ళు పెడతారు. పొయ్యిలో కట్టెలు పెడతారు, చూసావా? కట్టెలు పెట్టినట్లు కాళ్ళు పెట్టి వాక్యం వినేవాళ్ళు, లేకపోతే అంటే రకరకాల యాంగిల్స్ కనపడుతుంటాయి ఇక్కడ నుంచి నాకు. కొంతమందిని చేతిని స్టాండ్గా చేసుకుంటారు. స్టాండ్ ఏంటిది? స్టాండ్ చెయ్యే స్టాండ్. వాళ్ళకి పరధ్యాసలో ఉంటారు వాళ్ళు. అసలు ఏంటిది స్టాండ్? చేతిని స్టాండ్గా చేసుకొని వినేవారు కొందరు, ఆర్పే కళ్ళతో వినేవాళ్ళు మరికొందరు. ఆర్పే కళ్ళతో వినేవాళ్ళు. కానీ ఇక్కడ ఒక మాట చెప్తున్నా, ఫోన్ చూస్తూ మెసేజ్ ఏమన్నా వచ్చింది చెక్ చేసుకుంటూ వినేవాళ్ళు మరికొందరు. కానీ అండి, రూపం బాగలేదు, కానీ వినే విధానం చాలా బాగుందండి. కుష్టి వ్యాధిగ్రస్తునికి మనకు రూపం బాగుంది, కానీ వినే విధానం బాగలేదండి. కుష్టి వ్యాధిగ్రస్తుడు అంటే వికారంగా ఉన్నాడు, తను వాక్యం వినే విధానం చాలా ప్రత్యేకంగా ఉంది. కానీ మనందరికీ రూపాలు, ఆరోగ్యాలు చాలా బాగున్నాయి, కానీ వాక్యం వినే విధానాలే బాగలేదు. ప్లీజ్. 3 రోజులు కదలకుండా వాక్యం విన్నాడు. చాలామంది ఆయన ముందు కూర్చున్న చాలామంది జనసమూహాలు ఆ వాక్యాన్ని వినలేకపోయారు. చాలామంది కొండ దిగువన కూర్చున్న లెప్రసీ పేషెంట్ దేవుని వాక్యాన్ని విన్నాడు. నెంబర్ 2, అతని వికారం. వాక్యాన్ని ఎందుకు చెప్తానో తెలిసి ఈ మాట. వాక్యం మనము ఏకాగ్రతగా వినకపోతే మనలో విశ్వాసం కలగదండి. ఎందుకంటే వాక్యం వినటం వలనే ఒక వ్యక్తికి విశ్వాసం కలిగిద్దండి. వాక్యం మోసుకురావటానికి దేవుని సేవకుడు ఎంత ప్రయాసపడుతున్నాడో మీకు అర్థమైతే మీకు నిద్ర పట్టిద్దండి. అసలు మీరు అశ్రద్ధతో వాక్యం పట్ల ఉంటారండి, దేవుని సన్నిధి పట్ల అశ్రద్ధ వహిస్తారండి, దేవుని ఎడల అశ్రద్ధగా ఉంటారండి. మీరు నిర్లక్ష్యత అనేది ఉంటుందండి. కానీ రూపం బాగుంది, వినే తీరు బాగల. కానీ అతను రూపం బాగల, వినే తీరు చాలా అద్భుతంగా ఉంది. అందుకే ప్రభువా అన్నాడు. ఆ 3 దినాల ప్రసంగం విన్న తర్వాత తన నోట్లో నుంచి, గొంతులో నుంచి వచ్చిన మాట ఏంటో తెలుసా? ప్రభువా. కానీ ఆయనతో బోధ విన్న చాలామంది ఈ మాట పలకలేకపోయారండి చాలామంది. నెంబర్ 2, మార్కు సువార్త 1:40. చదువుతాను. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ద సెకండ్ వన్, ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి ఒకసారి. వచ్చినప్పుడు చూడండి, ఇదిగో కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి
అంటే ఆయన దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమన్నాడు? మార్కు మాట్లాడుతున్నాడు, మత్తయి మాట్లాడుతున్నాడు, ఆయన దగ్గరకు వచ్చి. ఇప్పుడు నేను అనుకున్నాను, అసలు ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసు ప్రభు దగ్గరకు రావటానికి ఎన్ని గట్స్ కావాలి, అసలు ఎంత దమ్ము కావాలి, అసలు అతనికి ఎంత ధైర్యం కావాలి అతనికి. ఎందుకు చెప్తాను తెలుసా? మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడు జనాలు సంచరించే స్థలంలో అసలు రాకూడదు అసలు అతను, అంతే. ఎందుకంటే అతడు ఒకవేళ దగ్గరకు రావాలి అంటే అతడు చేతిని ఇలా అడ్డం పెట్టుకొని అపవిత్రుడను 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 అపవిత్రుడని కేకలు పెట్టుకుంటా రావాలి అతడు వాస్తవానికి. రెండవది, మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారం అతడు సమాజములో నుంచి వెలివేయబడాలి. అతడు అంటే సమాజం యొక్క గవిని అవతల ఉన్న ఊరి గవిని వెలుపట నివసించాలి అతడు, ఊరి వెలుపట నివసించాలి అతను. ఒకవేళ అతనికి ఏదైనా వస్త్రాలు కానీ ఏదైనా తినుబండారాలు కానీ ఏదైనా అతనికి కావాలంటే ఊరిలోనికి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా దూరంలో వాళ్ళు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళు పరిగెత్తుకుంటా వచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళిపోతారు అక్కడికి. అక్కడ సంతలు జరుగుతూ ఉండే, సంతలకు చాలా దూరముగా నిలిచి ఉండాలి వీళ్ళు. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఈ వ్యక్తి ఎవరినైనా కానీ జనసమూహాలు ఉండే స్థలం కాడికి వెళ్ళి ఎవరినైనా కానీ ఇతడు పొరపాటును కానీ తాకాడు అనుకోండి, ప్లీజ్ ఎవరినైనా పొరపాటును తాకాడు అనుకో, మోషే నియమించిన ధర్మశాస్త్ర ప్రకారం అతన్ని ఏం చేయాలంటే బ్రతికి ఉన్న మనిషినే గులకరాళ్లతో కొట్టి బ్రతికున్న మనిషినే తగలబెట్టేయాలి. అసలు వాస్తవానికి లిటరల్గా బ్రతికి ఉన్న మనిషిని చంపేయాల. ఒకవేళ ఎవరైనా కానీ బయట వాళ్ళే చూసుకోకుండా జనసమూహాలు వచ్చి అతను తగిలారనుకో 24 గంటల వరకు ఊరిలోకి అడుగు పెట్టకూడదు అతను. ఇప్పుడు చూడండి, ఇతడు కానీ తగిలితే ఏమైందో తెలుసా? అతన్ని చంపేయాల. ఇప్పుడు ఈ కుష్టు వ్యాధిగ్రస్తుడు ఎవరి దగ్గరకు వచ్చాడంట? యేసు దగ్గరకు వస్తే యేసు దగ్గర జనాలు ఉండరా? ప్రసంగం ముగించాడండి, కొండ దిగి వస్తున్నాడు, విస్తారమైన జనాలు పైన ఉన్నారు. ఇప్పుడు కిందకు దిగి వస్తుంటే యేసు ప్రభువు దగ్గర అనేక మంది జనాలు ఉంటారా లేదా? ఇప్పుడు జనాలు ఉన్నప్పుడు పొరపాటున పోయి ఆ జనాలకు కానీ ఇతను తగిలాడనుకో, ఆ ఫ్లోటింగ్లో ఇతను ఏం చేయాలా? బ్రతికున్న మనిషినే రాళ్లతో కొట్టి చంపాల. మీకు ఒక విషయం చెప్పమంటారా? ఫుల్ ఆఫ్ లెప్రసీ, పూర్తిగా కుష్ఠవ్యాధితో నిండిపోయాడు. ఈ కుష్ఠవ్యాధిగ్రస్తుని హృదయంలో వచ్చిన ఒక ఆలోచన చూడండి. నేను ఇక్కడున్నాను, పాలెం వెలుపడున్నాను. కొద్ది రోజులకి దేహమంతా కుష్టి వచ్చేసింది, కొద్ది రోజులకి చచ్చిపోతాను. కొద్ది రోజుల్లో నేను చనిపోతాను అనే భవిష్యత్తులోకి మైండ్లోకి వచ్చిందేమో నాకు తెలియదు. ఒకవేళ ఇక్కడున్నా నేను ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందే. నేను చచ్చిపోయేదేదో ఇక్కడ దిక్కుమాలిన వాడిగా చచ్చిపోవటం కంటే నేను యేసు పాదాల మీద పడి చచ్చిపోతే బెటర్ అనుకున్నాడండి ఈ వ్యక్తి. హల్లెలూయా. నేను ఎక్కడో చనిపోవటం కంటే నేను యేసు దగ్గరికి వెళ్ళి యేసు పాదాల మీద పడి చచ్చిపోతే బాగుండు అనుకున్నాను. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇతడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు అంటే, యేసుక్రీస్తు బోధ విన్నాడు అంటే, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాడు అంటే ఇతడు ఒక మాటలో చెప్పాలంటే ఇతనిలో తెగించే విశ్వాసం, తెగబడే విశ్వాసం, ఇతనిలో ఒక గొప్ప విశ్వాసాన్ని నేను చూడగలిగి, ఒక విశ్వాస యోధుడిని చూడగలిగానండి నేను ఇతనిలో. బ్రదర్స్, సిస్టర్స్, అతనిది తెగించే విశ్వాసం. ప్రభు దగ్గరకు రావటానికి చాలా తెగబడ్డాడండి వాస్తవాన్ని చెప్పాలంటే. అమ్మా,
ఈ రోజున యేసు ప్రభు దగ్గరికి రావటానికి చాలామంది తెగబడలేకపోతున్నారండి. సత్యం కాడికి రాలేకపోతున్నారు, అసత్యం వెంబడిపోతుందండి ఈ రోజున క్రైస్తవ లోకం. మీకు తెలుసా, సత్యం దగ్గరికి రాలేకపోతారు, సత్యంతో ఆరాధించలేకపోతున్నారు ఈ రోజున. ఏమ్మా అంటే, అన్నా ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోనన్నా, మా వాళ్ళు ఏమైనా అంటారేమోనన్నా, నా వల్ల ఏమవుతుందన్నా. ఈ రోజున ఈ కుష్టి వ్యాధిగ్రస్తులలో ఉన్న తెగింపు నిజంగా మన సమాజంలో అనేక మందిలో ఉంటే ఎంత బాగుండు ప్రభు అనుకుంటున్నాను నేనైతే. నిజంగా ఆ తెగువ, ఆ తెగింపు, ఆ కుష్టి వ్యాధిగ్రస్తుల్లో ఉన్న ఆ తెగువ ఈ రోజున ఆరాధించే అనేక మంది క్రైస్తవుల్లో లేకపోవటం ఈ రోజున బాధాకరమైన విషయం. ఏదైనా ఒక పరిస్థితి వస్తే దేవుని కోసం తెగబడి నిలబడే శక్తి నీకుందా? నేను లిటరల్గా మాట్లాడుతున్నాను మీతో. ఏదైనా ఒక సిచ్యువేషన్, ఏదైనా ఒక సందర్భం, ఏదైనా ఒక అనుభవం, దేవుని కొరకు నేను నిలబడాలి అనుకున్న సందర్భం వచ్చినప్పుడు నిజంగా తెగబడి చావటానికైనా సిద్ధపడి సత్యం కొరకు నువ్వు నిలబడగలవా? అసలు నన్ను అడుగుతాను, అసలు దేవుడు మనల్ని ఎందుకు బాగు చేయాలండి? దేవుడు మన పైన ఎందుకు కనికరం చూపాలండి? దేవుని కొరకు, సత్యం కొరకు ఒక్కడుగు వేయటం చేత కావట్లేదే మనకి. కానీ కుష్టి వ్యాధిగ్రస్తుడు తన ప్రాణం పోయిద్దని తెలిసి అడిగేశాడండి. నువ్వు ఒక సత్యం జరిగిస్తే సమాజం నిన్ను వెలిసేసిద్దని తెలిసి కూడా నువ్వు అడిగేయగలవా? నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే నీ కుటుంబం నిన్ను ఎలివేసిద్దని తెలిసి కూడా నువ్వు నిలబడగలవా? నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, ఎప్పటికీ దేవుని కార్యాన్ని వారి జీవితంలో అనుభవించలేరండి. ఇప్పుడు యేసు ప్రభు కొండ పైనుంచి దిగువకు వస్తుంటే కుష్టి వ్యాధిగ్రస్తుడు పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడండి. పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. బహుశా నేను ఎలా అనుకుంటున్నాను, కుష్టి వ్యాధిగ్రస్తుడు అలా పరిగెత్తుకుంటూ వస్తుంటే యేసు ప్రభు చుట్టూరు జనాలు ఉండుంటారంటావా? ఒకవేళ వీళ్ళే పోయి ఆయన తగిలారనుకో, 24 గంటల వరకు వాళ్ళు ఊరిలోకి ఏం చేయకూడదు, పాలెం వెలుపులే ఉండి వస్త్రాలను ఉతుక్కొని వాటిని ఆరబెట్టుకొని, బంధువులు బయటికి, సమాజం బయటికి బట్టలు ఇసిరేస్తే కట్టుకొని లోపలికి రావాలి ఊరిలోకి. అందరు ఇటోళ్ళకి వెళ్ళిపోయారండి. ఒకటి అతని వికారం, రెండవది అతనిది తెగించే విశ్వాసం, ఇట్స్ ఎ థర్డ్ వన్ అతని ఆరాధన. మూడవ మాట ఏంటో తెలుసా? ఒక కుష్టి వ్యాధిగ్రస్తుని యొక్క ఆరాధన. మార్కు సువార్త 1:40. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన ఏం చేశాడంటమ్మా?
వేడుకొనగా, మోకాళ్ళుని. లూకాసు వార్త 5:12 చూడు. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడు వాడు యేసుని చూచి సాగిలపడి, ఇందాకలు అక్కడ మార్క్ ఏమని రాస్తాను తెలుసా, మోకాళ్ళుని అని రాశాడు అక్కడ. ఎస్ ఆర్ నో? ఇప్పుడు లూకా ఎలా రాస్తున్నాడు? సాగిలపడి అని రాస్తున్నాడు. మత్తయి ఏమని రాస్తున్నాడో చూడండి, 8:2. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకి మ్రొక్కి. ఇప్పుడు ముగ్గురు 3 మాటలు మాట్లాడారు. ఒకరు మోకాళ్ళుని, రెండవది సాగిలపడి, మూడవది మ్రొక్కి. మోకాళ్ళుని, సాగిలపడి, మ్రొక్కి. మోకాళ్ళుని, సాగిలపడి, మ్రొక్కి. అసలు నేను అనుకున్నాను, అసలు ఆయన ఫుల్ ఆఫ్ లెప్రస్, అంటే శరీరం అంతా కుష్టు. అసలు మోకరించటానికి ఆ వ్యక్తికి ఛాన్స్ ఉందా? కార్పెట్ మీద మోకరించాడా? కొండ దిగువ భాగాన్ని ఎట్లా ఉంటుందండి? కొండ దిగువ భాగాన్ని ఎంత భయంకరంగా ఉంటాయి రాళ్ళు. అసలు దేహమంతా పచ్చి పుండైపోయి ఉంది. దేహములో నుంచి రసక గారుతుంది. కంటి చూపు సరిగా లేదు. కనుక ఇటువంటి వ్యక్తి మోకాళ్ళ మీదకి వచ్చాడంట. ఇటువంటి వ్యక్తి సాగిల పడ్డాడంట. ఇటువంటి వ్యక్తి మురొక్కాడంట. హీజ్ ఏ వర్షిప్. ఒక కుష్టు వ్యాధిగ్రస్తుడు దేవుణ్ణి ఆరాధించే భంగిమ చూడండి ఎంత గొప్పగా ఉందో. నేను ఒక మాట మాట్లాడుతున్నాను, నువ్వు నిజంగా హార్ట్ఫుల్గా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నావా? వాళ్ళంతా కుష్టు, మోకరించడానికి కూడా అవకాశం లేదే. మనకు మోకరించడానికి అవకాశం ఉంది కానీ మనం మోకరించం. మనకి కాళ్ళకు నొప్పి తగులుతుందని కారు పెట్టేసాం. కింద ఏం చేసి, కింద ప్లాస్టింగ్ చేసి ఫ్లోరింగ్ లాగి పైన మెత్తటి కారు పెట్టేస్తే చివరి ప్రార్థనలో అందరూ మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేద్దామంటే వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు. కానీ ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడంట కొండ దిగువ భాగాన ఆ భయంకరమైన రాళ్లల్లో మోకాళ్ళ మీద నిలబడ్డాడండి. యేసు ప్రభువా, నిజంగా ఇతడు ఆరాధించే విధానంలో కూడా నేను చాలాసార్లు ఆరాధించలేకపోతున్నాను కదయ్యా. ఆరాధన అనేదమ్మా మేలు జరిగినప్పుడు చేసేది కాదు. ఆరాధన అంటే కీడు జరిగినప్పుడు కూడా చేసేది ఆరాధన. ఆరాధన అనేది అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు చేసేది కాదు. ఆరాధన అది ప్రతికూల పరిస్థితుల్లో చేసేది. అది కలిసి వచ్చినప్పుడే చేసేది కాదు, ఉన్నది పోయినా కానీ చేసేది ఆరాధన. నిన్ను అడుగుతున్నాను, ఈ 2023వ సంవత్సరంలో నిజంగా ఈ కుష్టి వ్యాధిగ్రస్తులాగా ఆరాధించిన ఆరాధనా దినాలు ఉన్నాయా నీ జీవితంలో? మనంత వాక్యం వినలా ఆయన, 3 రోజులు విన్నాడంతే వాక్యం. కానీ గుండె లోతుల్లో నుంచి సాగిలపడ్డాడు ఆ వ్యక్తి. తర్వాత నంబర్ 4, 4వ మాట. టైం పరిగెత్తుతుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనం.
మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట ఏం చేశాడమ్మా? మోకాళ్ళుని, చాలమ్మా, మోకాళ్ళుని. ఇందాక చదివాం కదా, మళ్ళా చదువుదాం, పర్లేదు. 8, 5, 12. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన ఒక పట్టణములోనున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడు వాడు యేసుని చూచి, మీకు ఈ విషయం అర్థమైందో? 2 స్థలాల్లో మోకాళ్ళుని సాగిలపడ్డాడు అంటే అతనిలో నాకు కనిపించిన మరొక లక్షణం ఏంటంటే అతను సంపూర్ణంగా దేవుని ఎదుట తగ్గించుకున్నాడండి. అతనిలో ఉన్న తగ్గింపు స్వభావం, అతనిలో ఉన్న లోబడే జీవితం ఈ రోజున దేవుని అధికారం ముందు నిన్ను నీవుగా ఎన్నిసార్లు తగ్గించుకున్న దాఖలాలు ఉన్నాయండి. సంఘం ఎదుట, ప్రభు ఎదుట అనేక సందర్భాలలో, అనేక పరిస్థితుల్లో నిజంగా నీ జీవితంలో తగ్గింపు అనేది ఉందా? తగ్గింపు అనేది ఉందా? ఈ మధ్యకాలంలో ఒక చిన్న సాక్ష్యం విన్నాను నేను. గ్రూప్ 1లో జాబ్ కొట్టాడండి తమ్ముడు. గ్రూప్ 1లో జాబ్ కొడితే తనకేం చేశారంటే ఆర్డీఓగా పోస్టింగ్ ఇచ్చారు. ఆర్డీఓనేగా, తర్వాత జాయింట్ కలెక్టరు, తర్వాత కలెక్టర్, అంతే కదా. ఎంఆర్ఓ తర్వాత పోస్టింగ్ ఏంటి? ఆర్డీఓనేగా. ఆర్డీఓనేనా? ఎస్ఆర్ నోనా? అంతే, ఆర్డీఓ. డైరెక్ట్గా పోస్టింగ్ ఇచ్చేసారు అతనికి. తర్వాత జాయింట్ కలెక్టర్, వెంటనే కలెక్టర్లో కూర్చోబెట్టరు అతను. అనుభవం కోసం కొంచెం ఆపుతారు. అయితే ఒక స్థలానికి, తనకి తెలంగాణలో నల్గొండ డిస్టిక్లో తనకి పోస్టింగ్ వచ్చింది, ఒక జిల్లాలో. అతను, తన భార్య, 2 పిల్లలు, ఆదివారం చర్చికి వెళ్ళే క్రిస్టియన్స్, చర్చికి వెళ్ళాలి కదా. ఆర్డీఓ అంటే చాలా, అసలు ఇక డివిజన్ అంతా అతని హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అసలు ఒక మాటలో చెప్పాలి, డివిజనల్ రెవెన్యూ ఆఫీసర్ అనుకుంటా. కారు ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, చాలా చాలా వ్యవహారం ఉంటుంది. అయితే ఒక సాధారణమైన బట్టలు వేసుకొని దగ్గరలో ఉన్న ఒక చిన్న మందిరానికి వెళ్ళి అందరికంటే వెనక కూర్చొని ఆరాధించుకొని వచ్చేసాడు. టైమింగ్స్ అర్థమైన తర్వాత, రీసెంట్గా నేను చూశాను వీడియో. తర్వాత నెక్స్ట్ వారం వాళ్ళ టైమింగ్స్ అర్థమైన తర్వాత ఆరాధన కంటే, జరుగుతున్న సమయం కంటే ముందుగానే అతను అక్కడికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయి ఎక్కడ పనులు అక్కడే ఉంటే అతడు, తన భార్య, పిల్లలు, వాళ్ళకు ఫస్ట్ కాడ నుంచి వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళకి నేర్పించాడంటండి, ఆరాధన కంటే గంట సమయం ముందే చర్చిలో ఉండాలని. వాళ్ళు ఎట్లా నేర్చుకున్నారో నాకు అర్థం కాలేదండి. నా వల్ల కావట్లేదు అసలు. 10 నిమిషాలు కూడా ముందు జాతకం, కానీ గంట ముందే చర్చికి రావటం నేర్పించాడంట పాస్టర్ గారు. కానీ వచ్చిన తర్వాత అక్కడ పరిచయం చేస్తారంట, అందరూ ఆల్మోస్ట్ వచ్చేస్తారంట చర్చికి, గంట ముందే వాళ్ళు వెళ్ళే ఆరాధనకి వెళ్ళే చర్చిలో. అలాగే ఆ రోజు కూడా అతడు గంట ముందు, 10 గంటలకు చర్చి వాళ్ళది, కానీ అతడు 9 గంటలకే వెళ్ళిపోయాడంట అక్కడికి. 9 గంటలకు వెళ్ళిపోతే ఎక్కడే ఉంటే మైక్ సెట్లు ఉంటే, ఒక తమ్ముడు వచ్చి ఒక్కడే పని చేసుకుంటా ఉండంటే, అది అట్లా కాదా, ఇట్లా పెట్టాలని అన్నీ పెట్టుకొని, వాళ్ళ భార్య ఏమో చీపురు తీసుకొని మొత్తం ఊడ్చి, అంతా అయిపోయిన తర్వాత వెనకాల వెళ్ళి లాస్ట్లో మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తుంటే 10 గంటలు 10 నిమిషాలకు ఒకళ్ళు, 10 గంటలు 20 నిమిషాలకు ఒకళ్ళు. అట్లా పాస్టర్ గారు 10 గంటలకు వచ్చాడంట.
అట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. పాస్టర్ గారికి చాలా ఆశ్చర్యం వేసిందంట. అరే వీళ్ళు నాకంటే ముందుగా వచ్చి ఉన్నారు. అబ్బాయిని అడిగింది, ఎంత ఎవరు చేశారు అప్పుడే అంటే, వాళ్ళే వచ్చి చేశారు. తర్వాత తను చెప్పాడంట, ఏదో దేవుడు కృపను బట్టి ఏదో చిన్న ఉద్యోగం వచ్చింది, ఏదో పని చేసుకుంటూ దగ్గరలో మంచి సహవాసం అని మీకు తెలిసింది, వాక్యం మంచిగా మాట్లాడతారంట, అందుకని వచ్చాను పాస్టర్ గారండి. ఏదన్నా మందిరానికి సంబంధించి ఏదైనా స్వార్థ కోటాలు ఉన్నా, ఏదైనా పరిచర్య ఉన్నా నన్ను పిలవండి పాస్టర్ గారు, నేను మీ ఎమ్మిటి వస్తానన్నాడంట. ఎంత బిజీ. కానీ అయిపోయిన తర్వాత ఒకరోజు డిసిప్లైన్ లేకపోతే మందిరం వెలుపట బయటున్న చెప్పులు ఎటుబడితే అటు పడేసి ఉంటే వాళ్ళ భార్య అది అబ్జర్వేషన్ చేసి అన్నీ లైన్లో పెట్టి చక్కగా ఆమె కూడా వెనకాల కూర్చొని అది చూసిన తర్వాత ఇద్దరు ముగ్గురు కదిలించబడిపోయి తర్వాత వాళ్ళందరూ లైన్లో పెట్టుకోవటం మొదలుపెట్టారండి. ఒకరోజు ఆయన ఆర్డీఓ అనే విషయం తెలిసిన తర్వాత ఆ పాస్టర్ బాగా ఏడ్చాడంటండి. అసలు నీకు వాక్యం చెప్పడానికి నాకేమాత్రం అర్హత లేదు, నువ్వు మాట్లాడొచ్చు, నేను వింటాను కూర్చొని అన్నాడంట పాస్టర్ గారు. ఎంత తగ్గింపు, ఎంత తగ్గింపు. మనకు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఉద్యోగం ఉంటే దేవుని మందిరానికి రావటానికి ఎందుకు లేట్ అయిందంటే ఎన్ని కారణాలు చెప్తాం తెలుసా మనం. కానీ ఎంత బిజీ షెడ్యూలో తెలుసు అతనికి. కానీ ఏ రోజు ఆదివారం కానీ మధ్యలో వారంలో కానీ ప్రార్థన అనుకునేప్పుడు వాళ్ళ ఆ చర్చిలోకి అడుగు పెట్టిన తరువాత 50 మందిగా ఉన్న ఆ మందిరం, ఆ పాస్టర్ గారు చెప్తున్న సాక్ష్యం అండి, 50 మందిగా ఉన్న ఆ మందిరం ఈరోజు 200గా మారిపోయిందంటండి. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరిని బట్టి సంఘమంతా క్రమశిక్షణలోకి వచ్చిందంట. ఒక పాస్టర్ గారిని బట్టి కాదు, చర్చికి వచ్చే ఒక విశ్వాసులు ఇద్దరిని బట్టి. ఒక వ్యక్తి సత్యానికి లోబడితే, సంఘములో ఒక కుటుంబం సత్యానికి దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని దేవుని సత్యానికి లోబడితే ఎంత ఆత్మకార్యం జరిగిద్దో మీకేం తెలుసండి. ఇలాంటి వారు లెగురుగాక మన సంఘంలో కూడా. హల్లెలూయా. ఇటువంటి వారు లేచుదురుగాక, మాదిరికరమైన విశ్వాస కుటుంబాలుగా లేపబడునుగాక. నిజంగా ఇతనిలో ఉన్న తగ్గింపు, మోకాళ్ళించి ప్రార్థన చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని సార్వభౌమ అధికారాన్ని తన్ను తాను ఒప్పుకుంటున్నాడని, ఆ దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడని, నువ్వు నా సార్వభౌమ అధికారివయ్యా అని ఒప్పుకోవటానికి ఒక భంగిమే మోకాళ్ళ అనుభవం, సాగిలపడే అనుభవం. ఇది తగ్గింపు జీవితానికి సాదృశ్యం. ఫైనల్ వర్డ్, 5వ మాట చెప్తాను. ఇంకా 3 మాటలు ఉన్నాయి కానీ నేను టైప్ చేయించలేదు, కానీ ఇంకొకటి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అతని విజ్ఞాపన, ద 5th వన్, అతని విజ్ఞాపన. 1 అతని వికారం, 2 అతనిది తెగించే విశ్వాసం, 3 అతని ఆరాధన, 4 అతని తగ్గింపు, నెక్స్ట్ వన్ అతని విజ్ఞాపన. ఏమండి, ప్రభువుని అడగటం అంటే అదే ప్రార్థన. చూడండి ఒకసారి, లూకా మాట్లాడాడు, లూకా ఆ మాట ప్రస్తావించాడు, మార్కు ప్రస్తావించాడు, మత్తయి ప్రస్తావించాడు. 3 స్థలాల్లో ఒక మాట కనపడి, ఒకటే మాట. ఏంటా మాట చెప్పండి, ఒక్క మాట చెప్పండి. 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఎవరు చెప్పారండి? ఇది ఎవరు రాశారు? మత్తయి రాశాడు. దాన్ని బాగా అబ్జర్వేషన్ చేశాడు. చూడండి ఒకసారి, మార్కు తీయండి ఒకసారి, 1:40 చదవండి.
ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొన్నాడు. 5వ అధ్యాయం లూకాసు వార్త చూడండి. 5వ అధ్యాయం లూకాసు వార్త 12వ వచనాన్ని చదువుదామా. ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడు, వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయన. ముగ్గురు రైటర్స్ ఒక మాట బలంగా రాశారండి. ఏంటి ఈ మాట? ముగ్గురు రాశారు, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి. అంటే ఈ ప్రార్థన నిజంగా చెప్పండి, మనలో ఎంతమంది చేయగలం? నాకు ఒక భయం ముట్టే ఒక మనిషి అనిపించింది రాత్రి వాక్యం ధ్యానిస్తుంటే. 3.5 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు గెత్సమనే వనంలో చేయబోయే ప్రార్థన ముందుగానే చేశాడు ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు. అసలు మీకు తెలుసా, 3.5 సంవత్సరాల తర్వాత గెత్సమనే వనంలో చేయాలి యేసు ప్రభు ఈ ప్రార్థన. ప్రభువా నీకు ఇష్టమైతే ఈ గిన్నెను తొలగించి, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే. ఇది 3.5 సంవత్సరాల తర్వాత చేయాల్సిన, యేసు ప్రభు చేయాల్సిన ప్రార్థన ముందుగానే కుష్టి వ్యాధిగ్రస్తుడు చేసరికి చెల్లించిపోయాడు అసలు యేసు ప్రభు. అసలు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి అంటే, యేసు ప్రభువా నాకు తగ్గి అయ్యా, బాగా కడుపులో నొప్పిగా తగ్గి అయ్యా, అయ్యా తలంతా బాగా బాధగా తగ్గించయ్యా, కాలంతా నొప్పిగా తగ్గి. దేవా నీకు ఇష్టమైతే నాకు తగ్గించని ఎన్ని సందర్భాలు అడిగి ఉంటామండి. దేవా నీకు ఇష్టమైతే నాకు గర్భఫలమే, లేకపోతే నాకు వద్దయ్యా. నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, లేకపోతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అన్నాడంటే, ఇష్టం లేకపోతే చెయ్యొద్దు. ఒకవేళ ఇలా ఉండటమే నీ ప్రణాళిక అయితే నేను ఇలాగే ఉండి నిన్ను ఆరాధిస్తానయ్యా ఈ జీవితం. ఒకవేళ దీంట్లో నుంచి రావటం నీ చిత్తం అయితే దీంట్లో నుంచి బయటికి తీసుకురా. కానీ ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు చేసిన ప్రార్థన చాలాసార్లు మనం చేయలేకపోవటం నిజంగా మన దౌర్భాగ్యమే. ఇది చాలాసార్లు మన ప్రార్థన ఎలా ఉంటుంది అనుకున్నారండి? మన ప్రార్థన ప్రభువు నేర్పించి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి, నీ ఇష్టమే నా జీవితంలో నెరవేర్చబడాలనే మాట అసలు ఎక్కడ నేర్చుకోండి ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు? నాకు అర్థం కావట్లా. అసలు ఏమన్నాడు తెలుసా? నీ ఇష్టం నా జీవితంలో నెరవేర్చబడాలని అడిగాడు అతను. వాస్తవానికి అతను అక్కడ, అవునా కాదు? దేవుని ఇష్టం తన జీవితంలో నెరవేరటం క్షేమమని తనకి ఎలా అర్థమైంది? కొండ మీద ప్రసంగంలో దేవుని వాక్యం వినటం వల్ల అర్థమైంది తనకి. ఈ రోజున మనకి ఎందుకు అర్థం కావట్లేదు? ప్రభువా నేను వచ్చి ఇంతకాలం అవుతుందయ్యా, నాకేం జరిగిందయ్యా మేలు? నేను వచ్చి ఇంతకాలం అవుతుంది, నాకేం జరిగిందయ్యా అని క్వశ్చనించే వాళ్ళు ఉన్నారే. కానీ దేవుని చిత్తం కాదని, నా క్షేమం కొరకే దేవుడు ఆలస్యం చేశాడని ఎందుకు అనుకోలేకపోతున్నాం మనం? వాక్యం వింటూనే మనల్ని మనం మోసపరుచుకునే స్థితిలో ఒకవేళ మనం ఉన్నామా? ఈ కొండ మీద ప్రసంగంలోని యేసుప్రభు ఒక ప్రార్థన నేర్పాడు. ఆ ప్రార్థన వల్లే అతనికి ఈ ఆలోచన వచ్చిందని నేను అనుకుంటున్నాను. బహుశా నా ఇమేజ్ అట్లా అలా థింక్ చేసిన అది అయ్యి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఇది నా సలహా, నా ఆలోచన మాత్రమే. యేసు ప్రభు 6వ అధ్యాయంలో ఒక ప్రార్థన నేర్పాడు. ఏమి నేర్పాడు? ఏం ప్రార్థన చెప్పండి గట్టిగా?
ఏం ప్రార్థన? పరలోక ప్రార్థన అని ఆడేమన్నా హెడ్డింగ్ పెట్టాడు ప్రభు? అంటే స్టార్టింగ్లో నేను చేసిన ప్రార్థన ఏంది? తరులుబాడు ప్రార్థన అది. ఇందాకలా మోజేస్ గారు చేసిన ప్రార్థన ఏం ప్రార్థన అది? అది ఇక్తూస్ ప్రార్థన. చాలాసార్లు మనం ఉపయోగించే టర్మినాలజీ, పదాలు జాగ్రత్త. పరలోక ప్రార్థన, భూమి మీద చేసే ప్రతి ప్రార్థన పరలోకానికి చెందింది అది. కానీ దాన్ని మనం పరలోక ప్రార్థన అని పిలవకూడదు. ఏమని పిలవాలంటే దాన్ని ప్రభువు నేర్పిన ప్రార్థన. ఎస్ ఆర్ నో? అది మాదిరి ప్రార్థన, ప్రభువు మాదిరి ప్రార్థన అని చెప్పచ్చు, లేదా ప్రభువు నేర్పిన ప్రార్థన అని చెప్పొచ్చు. కానీ పరలోక ప్రార్థన ఏందండి? అంటే మనందరం చేసేది పరలోక ప్రార్థన కాదా? నో 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 నో. అంటే అవగాహన లోపం. అందుకే మనం లూథరన్స్ పరలోక ప్రార్థన చేసుకుందాం. చెప్తారు ఒకసారి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం, నీ రాజ్యం, నీ చిత్తం. తర్వాత మరణములను. నెక్స్ట్ అతను ఫస్ట్ 3 లైన్లు చాలా అబ్జర్వేషన్ చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం, నీ చిత్తం. ప్లీజ్, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందును నిజంగా తండ్రి. ఈ మాటే అతని ప్రార్థనగా మారిపోయిందండి. యేసు ప్రభువు చేసిన ప్రసంగంలోని ప్రార్థన అంశమే ఇతని జీవితంలో ఒక భాగం అయిపోయింది. నీ చిత్తమైతే నన్ను ఏం చెయ్యి? బాగు చేయి. ఒకవేళ నీ చిత్తం కాకపోతే నన్ను బాగు చేయొద్దు. ఎక్కడొక మాట. ప్రార్థనలో ఉండకూడని కొన్ని లక్షణాలు ఏంటంటే, దేవునిని ఎప్పుడు బలవంత పెట్టకూడదండి మన లైఫ్లో. ఏం చేయకూడదు అంటే దేవుణ్ణి తొయ్యకూడదు ప్రార్థనలో. కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా? అలా అడుగుతాం. ప్రార్థనలు ఎప్పుడు దేవుణ్ణి బలవంతం పెట్టకూడదు. కీర్తనల గ్రంథం 106:15 ఒకసారి చదువుతారా? 106:15 చాలా భయంకరమైన మాట అసలు అది. 106:15. అబ్బా, ఎంత భయంకరమైన! వారు కోరిన, అంటే దేవుడు అనుకున్నది కాదు. 106:15 ఏమంటున్నాడు అక్కడ? వారు కోరినది ఆయన వారికిచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షయత కలుగజేశాడు. అంటే వారు కోరారు, ఆయన ఇచ్చాడు. బలవంతం చేయకూడదు దేవుణ్ణి. దేవా ఇది ఏ కాంటెక్స్ట్ అంటే, అయ్యా మేము ఐగుప్తు దేశంలో బాగా మాంసాహారం తిన్నాము, మాకు ఇక్కడ మాంసం లేదు అని దేవుణ్ణి ఏం చేశారు తెలుసా? నాకు మాంసం కావాలని అడిగారు. ఆకాశంలో ఉన్న పూరేళ్లను వారి మీద వర్షంలాగా కురిపించాడు. అవి తిన్న తర్వాత తెగులు పుట్టి అనేక మంది చచ్చారు. ఇస్తాడు, బలవంతం చేస్తే ఇస్తాడు, దానివల్ల నష్టం ఉంటుంది. ఇశ్రాయేలీలందరూ సర్వలోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి, రాజునిచ్చాడు వారు కోరినట్టే. కానీ దాని ద్వారా వాళ్ళ జీవితాలు చాలా నష్టపోయినాయి. నాకు తెలుసండి, ఒక సహోదరుడు చెప్తుంటే సాక్ష్యం విన్నాను నేను. ఇది ఒక ఫ్యామిలీ ఒక చర్చిలోనంట ప్రతిరోజు పాస్టర్ గారి దగ్గర ఈ ప్రార్థన అడిగేవాళ్ళంట. పాస్టర్ గారండి, మాకు ఈసారి అబ్బాయి పుట్టాలండి. ఎవరు పుట్టాలా? అబ్బాయి కావాలంటే వాళ్ళు మోకరించిన ప్రతిసారి ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తాను. దేవా నువ్వు నాకు అబ్బాయిని అని ప్రార్థన చేసిన తర్వాత అబ్బాయిని ఇచ్చాను. దేవుడు ఆమె అని అన్నాడు. వాడు పెద్దోడయ్యాడు, వాడు భయంకరంగా చెడిపోయాడు.
రూపాయలు తాగటానికి డబ్బులు ఇవ్వలేదని తండ్రిని కర్రతో కొట్టి చంపేశాడండి. మనం కోరుకున్నది ఎప్పుడు మనకి కీడే. దేవుడు మనకిస్తే అది ఆశీర్వాదం అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది మనం కోరకూడదు. దేవుడు, ప్రభువా నీ చిత్తమైతే నాకు మగ పిల్లని ఇవ్వయ్యా, నీకు చిత్తమైతే నాకు గర్భఫలం ఇవ్వయ్యా, నీకు చిత్తమైతే నన్ను బాగు చేయయ్యా, నీ చిత్తమైతే నాకు ఉద్యోగం ఇవ్వయ్యా, నీ చిత్తమైతే నన్ను నడిపించయ్యా, నీ చిత్తమైతే నన్ను వివాహం చేయయ్యా. ఓ తమ్ముడు కూడా 10th క్లాసే, బండి 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 బైకు 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 వద్దు అన్న కొన్నాడు. సొంత ఇష్టం, కాళ్ళు చేతులు రెండు ఎరగొట్టినది. దేవుని చిత్తం ఏదో తెలిసాక దానిని సొంతం చేసుకోవటానికి ఉపవాసం ఉండటం తప్పు కాదు, కానీ అది దేవుని వాక్యం కాదని తెలిసి, అది వాక్యానుసారం అని కాదని తెలిసిన తర్వాత దానికోసం ప్రార్థన చేయటం, దేవుణ్ణి అడగటం కంటే బుద్ధిహీనత, అవివేకం భూమి మీద మరొకటి లేదండి. చాలామందికి దేవుని చిత్తం కాదని తెలుసు, కానీ తెలిసిన దానికోసం ఏం చేస్తారు తెలుసు, కొన్నిసార్లు ఉపవాసాలుండి ప్రార్థనలు చేస్తారు దానికోసం. జాగ్రత్త, దేవుడు ఇచ్చాడంటే అంతే నీ లైఫ్. ఇక అర్థమవుతుందా మీకు? ఏదైనా సరే ఏదైనా సరే ఏదైనా సరే దేవుడు ఇస్తున్నాడా, మనం తీసుకుంటున్నామా? దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇస్తున్నాడా, నీకు అవసరమని నువ్వు తీసుకుంటున్నావా? దేవుడు నీకు అవసరమని నీకు ఇస్తున్నాడా? దేవుడు నీకు అవసరమని నీకు ఇస్తే క్షేమం, కానీ అది నీకు అవసరమని నువ్వు కావాలని తెచ్చుకుంటే అది నీకు కీడు. వ్యత్యాసం అబ్జర్వేషన్ చేయాలా. ఆయన పాదాల కాడ కూర్చుంటేనే నేను చెప్పే ఈ మాటలు మీకు అర్థమవుతాయి, లేకపోతే మీకు అర్థం కావు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, అర్థమవుతుందని చెప్పే మాటలు మీకు. కుష్టి వ్యాధిగ్రస్తుడు, ఒక వ్యాధిగ్రస్తుడు మనకు నేర్పే ఒక 5 పాఠాలు. ఇలా అయితే భలే ఉంటుందేమో అనిపిస్తుంది టైటిల్. కుష్టుగా ఉన్నవారికి కుష్ఠరోగి నేర్పిన పాఠాలు. నిజమే కదా, కుష్టుగా ఉన్నాం మనం, కానీ మనకు కుష్ఠరోగి పాఠాలు నేర్పుతున్నాడు. అతని యొక్క వికారం, అతని తెగించే విశ్వాసం. 3, అతని ఆరాధన. 4, అతని తగ్గింపు, అతని విజ్ఞాపన. అతనిలాగా నువ్వు ప్రార్థన చేయగలవా? ఈ రెండింగ్ ఒక కుష్ఠరోగితో ఈ సంవత్సరాన్ని మనం ముగించుకుంటున్నాం. సాయంత్రం మెసేజ్ ఉంటుందండి, చాలా గట్టి వర్తమానం ఉంటుంది. కనుక పాత సంవత్సరంలో మనం కడుక్కునే వర్తమానం ఉంటుంది, మనల్ని మనం శుద్ధి చేసుకునే వర్తమానం ఉంటుంది. కొత్త సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక వర్తమానం ఉంటుంది. ప్లీజ్ ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం.